బంగారు రంగుల చిలక పలకవే. 100కి పైనే సినిమాలు తీసి ఆంధ్ర దిలీప్ గా పేరు తెచ్చుకున్న కోరాడ చలం గారిది వచ్చేసరికి పాలకొల్లే. ఒక నేచురల్ హీరోగా ఆయన అయితే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే పర్సనల్ లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సినిమాల్లో ఆయన పేరు మాత్రం ఇప్పటికీ అలా నిలిచిపోయే ఉంది. ఇక మనం పాలకొల్లో ఉన్నాం. ఇక్కడ కొంతమందిని చలం గారి గురించి అయితే అడుగుదాం. అడిగిన తర్వాత ఆయన హౌస్ ఏమన్నా పాలకొల్లో ఉందేమో ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మనం. సార్ నమస్తే అండి. అంటే ఇది వరకు డ్రామా అంటే వీధి నాటకాలు అవి వేసినప్పుడు ఎక్కువ ఈ ఆడిటోరియంలోనే జరిగాయి అంటారా? అవునండి, ఇక్కడే జరిగాయి. ఒకసారి చూడొచ్చు మనం. అంటే ఎక్కువ పాలకొల్లు అనేసరికి సినిమాకి సంబంధించిన వాళ్ళు చాలా మట్టుకి పాలకొల్లు నుంచే ఉంటారు. ఇక కోరాడ చరం గారు వచ్చేసరికి నాగేశ్వరరావు గారు ఆ టైంలో అయితే ఆయన మంచి హీరోగా మంచి పేరు ఆయనకి. పాలకొల్లు కాబట్టి ఒకసారి ఆయన అడిగారు. అంటే మీకు చలం గారి ఐడియా ఉందా సార్? తెలంగాణ అంటే ఆయన ఉండే హౌస్ అంటే చింతల తోట దేశం గుడి వెనకాల వీళ్ళు ఉన్నట్టు తెలిసాను మాకు. ఉంటదంటారు. ఇప్పుడు హౌస్ ఏమైనా ఉందంటారా? హౌస్ లేదు కానీ వాళ్ళ చుట్టాలు ఉన్నారు అక్కడ. ఉంటారండి. అంటే మనం వెళ్ళి చలం గారి రిలేషన్ అంటే చెప్తారంటారు. వెళ్ళి దేశం గుడి కనుక వీధిలోకి వెళ్ళండి, తెలంగాణ వాళ్ళు పూర్వం ఉండేవారు కదండి అని అంటే వాళ్ళు చెప్తారు. మీకు ఐడియా ఉందా సార్ హీరోగా ఆయన చలం గారు అయితే? హీరోగా అంటే మాకు చిన్నప్పటి నుంచి చూసాం కానీ తర్వాత తెలిసిందని మాకు పాలకొల్లు అయితే ముందు తెలియదు మీకు కూడా? తెలియదు. తర్వాత మాకు ఊహ తెలిసిందని మాకు తెలిసిందండి. ఓకే. అంటే ఎప్పుడు ఇంచుమించు 1980 ఆ టైం ఇక్కడ ప్రోగ్రాలు జరిగాను. ఆయన పోయిన తర్వాత కూడా ఆయనకి ఎంత సంపాదించినా సరే ఆయనకి పోయినప్పుడు దాని సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. కోటం కృష్ణాలు అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆయన ప్రోగ్రామ్ పెట్టి ఆయన పేరు మీద పాలకొల్లు చేసేవారు అన్నమాట. అవును. ఓకే సరే. అయితే దేశాలం గుడి దగ్గరికి వెళ్ళమంటారా? గుడి కాడండి, బ్యాక్ సైడ్ సొంత ఉందండి. ఆ వీళ్ళు అడిగి చెప్తారండి. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. 100కి పైగా చిత్రాలలో కథానాయకుడిగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా నటించారు చలం గారు. నిర్మాతగా కూడా చాలా సినిమాలు తీశారు. ఇతని అసలు పేరు వచ్చేసరికి కోరాడ సూర్యచలం. ఒకవైపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇంకొక వైపు కృష్ణ, శోభన్ బాబు వరుసగా హిట్లు ఇస్తున్నారు. కొత్త వారికి అవకాశం కష్టం అనుకునే ఆ సమయంలో చలం గారు వేసిన నాటకాలతోనే ఆంధ్ర దిలీప్గా పేరు తెచ్చుకున్నాక సినీ రంగ ప్రవేశం చేశారు. కోరాడ చలం గారు ఉన్నారు కదా, సినిమా హీరో నాగేశ్వరరావు గారు ఆ టైంలో. మీకు ఏమన్నా ఐడియా ఉందండి ఆయన గురించి? పాలకొల్లు అని తెలుసండి. చాలా సినిమాలు అవి తీశారు కదా. ఇక్కడ ఉండేవారు అంటారు అసలు ఆయన? పాలకొల్లు ఎప్పుడైనా చూసారా? అప్పుడు పాలకొల్లు ఎప్పుడు చూడలేదు ఆయన, కానీ ఆయన హీరో అని తెలుసు, పాలకొల్లు అని తెలుసు అంతే. ఇక్కడికి రావడం అదేం మీకు తెలీదు? రావడం తక్కువేమో ఆయన పాలకొల్లు. ఓకేనండి. ఓకే. చలం గారి నటన నటిస్తున్నట్టు కాకుండా న్యాచురల్గా ఉండడం, సాంగ్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయించుకోవడం, మధ్యతరగతికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుని చేయడం, అలా చలం గారు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఆ సాంగ్స్ ఇప్పటికీ వింటూనే ఉంటారు. ఓ బంగారు రంగుల చిలుక పలకవే అనే సాంగ్ తోటరాముడిలోది. ఆ సాంగ్ ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. ఐడియా ఉందండి ఆయన గురించి? అంటే పాలకొల్లు అని తెలుసండి. అంటే అలా రిలేషన్ అయ్యి ఉన్నాయి అన్నారు. రిలేషన్ అయితే పాలకొల్లు కనపడుతుంది. అంటే ఇక్కడ పాలకొల్లు ఉంటారన్నారని చెప్పి అడుగుతున్నాం. ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు. దానికి దేశాలం గుడి దగ్గరికి వెళ్ళమంటారా? కోరాడ వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఇంకానే
మా యూట్యూబ్ ఛానల్ అండి, ఇంకా ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి అయితే మీకు దేశలమ్మ గుడికి డౌన్లోడ్ అక్కడైతే దొరుకుతారండి. కానీ మీకు ఎవరికైనా ఐడియా ఉంది సార్ అప్పుడు పాలకొల్లు రావడం ఏమన్నా ఉందంటారు? ఆయన దిగేవాడు, అక్కడి నుంచేమో తాడిపల్లి వెళ్ళేవాడు. ఓకేనండి. వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండేవాడు ఆయన. చలంగారు అప్పట్లో కావాలి అయితే ఆయనకి ఎలా మందు కూడా తీసుకెళ్ళాను నేను. మీరు తీసుకెళ్లారు? తీసుకెళ్ళాను ఆ ఫీట్ లో. ఓకే ఓకే. అంటే ఇల్లు వచ్చేవాళ్ళు 2 ఎలాగైతే మందు వాడేవాడు ఆయన. ఓకే. గుడి అన్న థియేటర్ 2 థియేటర్ పోయింది థియేటర్ లో కూర్చున్నాడు సరదాగా. ఓకే, బానే ఉండేవారు, తిరుగుతా ఉండేవారు. ఉన్నారా? తమ్ముడి రూపాయి అన్నయ్య రూపాయి ఉన్నారు ఆయన. ఆయన పేరేంటారు అంటారు? కోరాడు రాము గారు. చింతల తోట కానీ దేశాలమ్మ కూడా దగ్గర. సరే, థ్యాంక్స్ అండి. చలం గారు శ్రీ రమణ చిత్ర అనే సంస్థను స్థాపించి చాలా సినిమాలు తీశారు. అందులో కొన్ని సినిమాల పేర్లు ఇప్పుడు చూద్దాం. సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, మట్టిలో మాణిక్యం, తోటరాముడు, దేవుడమ్మ, డూడు బసవన్న, తులాభారం, సన్నాయి అప్పన్న, పెళ్లి చేసి చూపిస్తాం, బొమ్మ బొరుసు, ఊరికి ఉపకారి, చైర్మన్ చలమయ్య, ఇలా చాలా హిట్ సినిమాలు అయితే ఆయన నిర్మించడం కూడా జరిగింది. చలం గారిది పాలకొల్లు అని చాలా మందికి తెలియదు. ఈయన వచ్చేసరికి మే 18, 1929లో జన్మించారు. రమణ కుమారి గారిని వివాహం చేసుకున్నారు. ఈయనకి వచ్చేసరికి 2 కుమారులు, 1 కుమార్తె. రమణ కుమారి గారు అగ్నిమంటల్లో చనిపోయారు. కొంతమంది ఆవిడ కావాలని అంటించుకుని చనిపోయారని కూడా చెప్తారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఈయన సినిమా హీరోయిన్ శారద గారిని వివాహం చేసుకున్నారు. శారద గారు ఈయన కూడా పెద్దగా కలిపిలేరు. ఇక చివరి రోజుల్లో చలం గారు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి మద్యపానానికి బాగా అలవాటు పడి మే 4, 1989వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించిన ఆయన అందించిన సినిమాలు ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండిపోతాయి. ఈయన తీసిన మట్టిలో మాణిక్యం సినిమాకి జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. నమస్తే అండి. అంటే కోరాడ చలం గారి గురించి అడిగితే దేశాలమ్మ గుడి దగ్గర అడగమన్నారు. మీకు ఏమైనా ఐడియా ఉందండి ఆయన గురించి? ఏమన్నా ఏంటి చలం గారు సినిమాలో చూడటం వరకు తెలుసు నాకు. ఓకే. అయితే ఆయన పాలకొల్లు దేశలమ్మ గుడి ప్రాంతంలో తెలుసు. ఓకే. మంచి హాస్యం సార్, అది ఎవరిని అడగమంటారు సార్ ఆయన అడ్రస్? కోరాడ వెంకటనే వాళ్ళ దగ్గర రిలేటివ్ ఉన్నారండి. ఆయన నెంబర్ మీకు చెప్తాను. నెంబర్ చెప్తారా? సరే, థ్యాంక్స్. శ్రీదేవి కూల్ డ్రింక్స్ చెప్పండి. శ్రీదేవి కూల్ డ్రింక్స్ మీ నాన్నగారిని అడగనా? ఓకే ఓకే, సరేనండి. కోరాడ చలం గారు ఎప్పుడు వచ్చినా సరే ఈ షాప్ దగ్గర ఎక్కడే కూర్చునేవారంట చైరాది వేసుకుని. సార్ని అడిగి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. ఇల్లు ఇక్కడ ఎక్కడ ఉండేదంట కదండి ఆయనది? ఉండేది అంటారు వరకు. ఈ గుడి ఉందా? ఓకే ఓకే. ఈ వీధి కాదండి, ఫస్ట్ వీధి కదండి. ఓకే ఓకే, 2వ వీధిలో ఆయన ఇల్లు ఉండేదా? వాళ్ళ రిలేషన్ ఎవరైనా ఉన్నారంటారా? అన్నగారు అబ్బాయిలు పేర్లండి వాళ్ళు ఏమన్నా? ఐడియా లేదు. ఓకే, ఆ వీధిలోకి వెళ్తే తెలుస్తుంది అంటారు ఏమన్నా? అక్కడ అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి, అంత కొత్త వాళ్ళే. సరే సరేనండి. అలా తమ్ముడు గారు ఫ్యామిలీ వాళ్ళు మొన్న వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కొడుకు పెళ్లి చేశారు. అప్పుడు వచ్చారు హైదరాబాద్. ఎవరు? వాళ్ళ తాలూగోళ్ళు. ఓకే, చలంగారు తాలూగోళ్ళు వచ్చారు. చలంగారు తాలూకా. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ రామారావుపేట. వాళ్ళ అమ్మాయి గారు ఇక్కడ ఉన్నారండి ఇప్పుడు? ఇక్కడ లేదండి, ఆవిడ ఏదో ఊర్లో ఉన్న ఆయన మాస్టర్ మాట. ఇప్పుడు లేరు మాట అండి ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరండి ఫస్ట్ వాళ్ళ తాలూకా. ఓకే ఓకే. వాళ్ళ అన్నగారు పిల్లలే ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ అన్నగారు కొడుకులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే ఓకే ఓకే. మన దేశం జాతర జరిగింది, ఆ జాతరకు వచ్చారు. జాతరకు వచ్చారు. అంటే చలంగారు హీరోగా మీకు బాగా తెలుసు అంటారా? ఆయన సినిమాలు అయ్యి అప్పుడు పాలకొల్లు తోటరాముడు, మాణిక్యం, ఓకే, బుల్లెమ్మ బుల్లేడు, చాలా సినిమాలు ఉన్నాయి. అదే నేచురల్ యాక్టర్ గా చాలా బాగా చేసేవారు. ఆంధ్ర దిలీప్ అని పేరు వచ్చింది. మీకు ఎలా ఉండేది సార్ అప్పుడు పాలకొల్లు ఆయన సినిమా రిలీజ్? ఇక్కడ కూర్చునేవారా? ఈ షాప్ దగ్గర కూర్చో ఫ్రీగా ఉండేవారు అందరితో. ఆకటలో చింతమ్మ నాటకం కూడా తయారు చేసి ఆయనే తయారు చేసి ఇక్కడ కొంగర పప్పారావు ఒక ఆయన ఉండేవారు. ఓకేనండి. ఆయన కలిపి లలిత కళాంజలి రామకృష్ణ గారి ద్వారా పెట్టించారు. ఓకే. అక్కడ ఓపెన్ థియేటర్ లోనే చేయించేవారు. ఈయన
ఇక్కడ కూర్చున్నాడండి. సాంగ్ ఇక్కడ కూర్చో ఇదే ప్లేస్ లో మనం నుంచి మేము నుంచి ఉన్న ప్లేస్ లో స్టూల్ వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఓకే బాగుండదు ఆయన పాటలు వేయించుకున్నాడు. అలాగా పాటలు అంటే బాగా ఇష్టం అంట కదా ఆయనకి. అది ఆ టేప్ రైడ్ అప్పుడు కూడా చాలా ఉన్నాయి ఆయన పాటలు. ఓకే చలం గారు ఉన్నప్పుడు టేప్ రికార్డ్ ఒకసారి మాకు కూడా చూపించండి. అయితే సినిమా కదండి చలం గారి గురించి. హీరో చలం గారు పాత హీరో ఉన్నారు కదా. ఇక చలం గారు అయితే ఈ టేప్ రికార్డ్ తో ఇక్కడే ఎదురు కూర్చున్నప్పుడు ఈ సెట్ లోనే సాంగ్స్ అంటే ఉండేవారంట. ఆయనతో పాటు ఈ షాప్ దగ్గరికి వచ్చేవారంట ఆయన వచ్చినప్పుడు అలా. ఇంకా మిగతా విషయాలు ఆ వీధిలో కూడా ఒకసారి చూసి వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు వాళ్ళని వెళ్ళి కలుద్దాం. సార్ ఇప్పటికీ ఉన్నాయి సార్ ఆయన సాంగ్స్ మీ దగ్గర? సార్ ఓకే మీకు ఒక అంటే బాగా తెలుసు అంటారా ఎలా సార్ చలం గారు? బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. అంటే అందరితో ఫ్రీగా ఉండేవారు అంటారా? ఫ్రీగా ఉండేవారు. ఆ టైంలో కాళ్ళు వాసిపోయి అనారోగ్యంగా ఇంకా ఇక్కడ ఉండిపోయాడు. అంత ఆ రేంజ్ కి వెళ్ళి చనిపోవడం కూడా చనిపోవడం ఎక్కడ కాదు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. చచ్చిపోయే ముందు హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన. అక్కడే ఆయన తర్వాత తెలిసింది అక్కడ పోయారు. కానీ ఒక రేంజ్ కి వెళ్ళారండి ఆయన. ఎన్టీ రామారావు కన్నా నాగేశ్వరరావు గారితో పోటీగా చేశారు. ఆ రేంజ్ సంవత్సరానికి ఒకసారి అప్పుడు వాళ్ళ రిలేషన్ వస్తారంటారండి. 2-3 సంవత్సరాలు అబ్బాయి పెట్టాడు. ఓకే ఓకే సాంగ్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటానండి ఆయన. ఓకే సార్ అయితే వాళ్ళ అబ్బాయి ఇక్కడ వన సమారాధన అనేది పెట్టించాడు 2-3 చలం గారి పేరు మీద. ఓకే పాలకొల్లంతా బ్యానర్లు. తర్వాత మాకు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఉండేవాడు చిరగం పాపరా, ఆయన గ్రౌండ్ కట్టించాడు ఓపెన్ థియేటర్ లో. ఓపెన్ ఇప్పుడు ఉందండి, మొన్న ఓపెన్ థియేటర్ పడగొట్టేళ్ళండి, కొత్తది కట్టారు. రామారావు గారు బొమ్మ పెట్టినట్టున్నారు అక్కడ దాని కింద ఉండేది. ఇప్పుడు అక్కడ ఉంటుంది మారుమూల. ఆయన దగ్గర అది కూడా దేశలమ్మ అమ్మవారి డబ్బులతోటి. ఓకే 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 అందరూ నలుగురు తలక 1000 తలక 2000 వేసుకొని ఆయన దగ్గర పెట్టించారు. ఓకే థ్యాంక్స్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరిదంట? ఎవరిదన్నారు? కోరాడ చలం. ఎవరైనా తెలుసా? నీకు తెలుసా? ఇది చలం గారు ఉన్నారు కదండి హీరో, మీకు ఐడియా ఉందా? పాత హీరో కోరాడ చలం గారు అంటే ఇల్లు అన్నారు, ఇదేనని మీకు తెలీదా? ఈ ఇల్లు అన్నారు కదా మీ అమ్మగారు వాళ్ళు, ఇల్లే కదా? ఇదేనా? ఓకే గారి హౌస్ అయితే ఇదే, కానీ ఇప్పుడైతే ఆయన చేతిలో లేనట్టుంది, వాళ్ళ వారసుల చేతిలో కూడా లేనట్టుంది, బయట వాళ్ళకి అమ్మనట్టున్నారు హౌస్ అయితే. మీరు అద్దుకుంటున్నారంటారండి ఇందులో? ఈ హౌస్ ఎవరికి ఇస్తున్నారండి రెంట్ అంటే? తెలీదండి. తెలియదు. తెలంగాణ ఉండేవారు. ఇదే హౌస్ అంటారా? ఇది హౌస్ అయితే ఇదేనండి. ఇదేనా? అంటే ఆ సైట్ గానీ ఇది గానీ ఉండొచ్చు అన్నారు మాతోని. కాదండి, చలంగారు ఇల్లు అయితే ఇదేనండి. ఇదేనా? బాగా ఓల్డ్ హౌస్ అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉందంటారా ఎవరైనా బయటకు అమ్మేశారండి? బయటకి అమ్మేశారండి. అమ్మేశారు.
కానీ ఇంక ఇల్లు అయితే అలానే ఉంది. ఆ ఇల్లు అయితే అలాగే ఉంది. అక్కడ విగ్రహం ఉంది కదండి, లయన్స్ క్లబ్ కూడా తీసేసారంటండి ఇప్పుడు ప్రస్తుతం. తీసేసారండి. మొన్న రిమోల్డ్ చేసినప్పుడు తీసారంట. ఇక్కడ షోలగొట్టు ఉంది కదా, ఆయన అడిగామండి. అది ఇప్పుడు ప్రస్తుతం లేనట్టుంది. మీకు ఎక్కువ వివరాలు ఈ ఇల్లు కోసమైనా దేనికైనా లాకుల మీద చూడగొట్టు ఉంది. ఆయన చెప్పారండి, ఆయన చెప్పారు. ఆయన బాగా తెలుస్తుందండి. మీకు చలంగారు హీరోగా ఏమన్నా బాగా తెలుసు అంటారా? అంటే 100కు పైన సినిమాలు తీసారు, నేచురల్ హీరోగా కూడా పేరు ఉంది కదా. హీరో అయితే నేచురల్ హీరోయిన్ అండి, కాకపోతే మనకి ఆ సినిమాల కోసం అంత తెలియదండి. ఓకే, పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందేమో కానీ ఎవరు దొరకట్లేదండి మాకు. ఎందుకంటే మేము ఆయన హీరోగా ఉన్నప్పుడు మేము ఎంత ఉండేవాళ్ళం, చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇటు ఏమన్నా వచ్చేవారంటారు? ఆయన చలంగారు ఏమన్నా వచ్చేవారా ఇక్కడ పాలకొల్లప్పుడు? నాకు తెలిసి రాలేదండి. నాకు తెలిసి ఇక్కడ వచ్చి 20 ఏళ్ళు అవుతుందండి. మీరు 20 ఏళ్ళు బట్టి మనకి ఏం తెలియదు. మా పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా ఉన్నారా సార్ పెద్దవాళ్ళు? అలాంటి పెద్దవాళ్ళు అంటే మీకు షోడగొట్టైనా ఆయన చెప్పారండి. వెంకట్ అని చెప్పి వాళ్ళ రిలేషన్ ఎవరు ఉన్నారంటే ఆయన నెంబర్ కూడా ఇచ్చారు. ఇది అయిన తర్వాత ఆయన దగ్గరికి ఒకసారి కాల్ చేయలేపారండి. చేసాము, ఆయన కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు. ఇది అయిన తర్వాత ఒకసారి హౌస్ అది చూపించి అప్పుడు వెళ్దామని చెప్పి ఆగింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్ అండి. మీరు చూస్తారు? ఎవరంటే ఇష్టం మీకు? ఎవరు? ఓకే ఓకే ఓకే, ఇక్కడి నుంచే పాత తరం హీరోకి ఆయన వెళ్ళారని మీకు తెలుసా? ఎవరో చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూస్తారా, ఒక హీరో పేరు చెప్తాను మరి. చలం అని చెప్పి పాత హీరో మాట. ఆయన మీ వీధిలోంచే వెళ్ళారు. అక్కడ హీరో కింద వెళ్ళి 100కు పైన సినిమాలు చేశారు. ఓకే, పాలకొల చాలా మంది హీరోలు పాలకొల నుంచి వెళ్ళారు. అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య గారు, వీళ్ళందరిది కూడా ఇక్కడే. అయితే ఇక్కడ మీ వీధిలోంచి ప్రత్యేకంగా కోరాడ చలంగారు అని వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు వీడియోస్ చూసి మీ తాతగారిని వెళ్ళి అడగండి, ఆయన గురించి చెప్తారు. సరేనా? మీకు తెలియదు కదా? తెలుసు. మీ తాతయ్య గారిని అడుగు, చలంగారు ఎవరు తాతయ్య అని. సరే, అడుగుతారా? మరి మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి కదా, మీ వీధి నుంచి అంత పెద్ద హీరో వెళ్ళారంటే. నా పేరు మునిలే, నా పేరు ఏముంది? సరే అయితే ఓకేనా? కార్తీక వనభోజనాల సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారంట. అప్పుడు వాళ్ళతో మాట్లాడి ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను.